అబ్దుల్ కలాం గారి చరిత్ర తప్పకుండా పిల్లలందరూ చదవాల్సింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ తప్పకుండా చదవండి. దీనిలో ఆయన ఇన్సిడెంట్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు, ఇస్రోలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నప్పుడు, దేనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే అదొక లాంచ్ జరిగింది. RS-1 లాంచ్, SLV-3 లాంచ్ ప్యాడ్ కింద వాళ్ళు రోహిణి RS అని చెప్పి ఒక రాకెట్ని లాంచ్ చేశారు 1979లో. రాకెట్ లాంచ్ చేశారు. ఈయన ప్రాజెక్ట్ డైరెక్టరు, ఇస్రో చైర్మన్ వేరే ఉన్నారు. ఈ రాకెట్ పైకి వెళ్ళింది, అది ఫెయిల్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది అన్నమాట. మరి ఇమీడియట్గా ఏం జరుగుతుంది? భారతదేశం యొక్క గవర్నమెంట్ యొక్క డబ్బులు అవి, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ప్రెస్, మీడియా అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు విషయం, ఎందుకు ఇది ఫెయిల్ అయిందని చెప్పి. ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన సహనం వహించి ఆ ఓర్పుతోటి వాళ్ళని ఎదుర్కోవాలి. అదే కనుక ఆయన కోపంలో రివర్స్ అవ్వడానికి వీల్లేదు కదా. ఆయన వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఆయన ఏం చెప్పారంటే, ఎస్, ఈ ఫెయిల్యూర్ నుంచి మేము నేర్చుకున్నాము, దే లెసన్ లెర్న్డ్. కరెక్ట్గా 1 సంవత్సరం లోపల మళ్ళీ మేము రీలాంచ్ చేస్తాం దీన్ని, ఇదొక పాఠం, ఈ ఫెయిల్యూర్ ఇదొక పాఠం కాబట్టి నేను అని చెప్పడం జరిగింది. సర్ది చెప్పి వాళ్ళని పంపించారు ఆయన. అది ఎంతో ఓర్పుతోటి చేయవలసిన పని, ఎందుకంటే మీడియా అందరూ కూడా ఆయన మీదకి ఎగబడుతూ ఉన్నారనమాట. ప్రాజెక్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయన బాధ్యత కింద తీసుకొని కరెక్ట్గా మళ్ళీ సెప్టెంబర్ 1980లో అదే సేమ్ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాంచ్ అనమాట. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సహనం, ఓర్పు. సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, సిచ్యువేషన్స్ ఎలాగైనా ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్స్ మనం భరించాలి.